జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుపు పక్కా అంటూ ధీమా వ్యక్తం చేశారు రెడ్కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి. జూబ్లీహిల్స్ లోని వెంకటగిరి పరిధిలో పలు కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టిన హామీల బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ నాయకులను బాకీ కార్డులతో నిలదీయాలని ప్రజలకు వివరించారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి మాగంటి సునీతను భారీ మెజారిటీతో గెలిపించేందుకు జూబ్లీహిల్స్ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఓటుకు వచ్చినప్పుడు ఇది చూపించి మీరు ఇంత బాకీ పడ్డారు, ఈ బాకీ ఇచ్చిన తర్వాత ఓటు అడగండి. అప్పుడు ఇప్పుడు ఓడగొడితేనే కాంగ్రెస్ ని రేపు పొద్దున వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. కాబట్టి మీరు గట్టిగా ప్రశ్నించాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ అమ్మా. కార్డు ఇస్తామన్నారు. ఇట్లా విధంగా ఒక్కొక్క మహిళకి 2500 ఇస్తామన్నారు నెలకి. అంటే ఇప్పుడు 22 నెలలు అయింది కాబట్టి ఇప్పటికే 55,000 బాకీ పడ్డారు. అవును, అంటే రేపు ఓటుకు వస్తే కాంగ్రెస్ వాళ్ళు మీ బాకీ కార్డు చూపించి మీరు 55,000 బాకీ ఉన్నారు, ఇది ఇచ్చినాక ఓటు అడగండి అని అడగాలి మనం. మంచిదన్న. ఇట్లా మనం మీరు అడిగితే ఇక్కడన్నా జూబ్లీహిల్స్ లో కనుక వాళ్ళని ఓడగొడితే రేపు పొద్దున ఇవన్నీ నెరవేర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కొంచెం తీసుకోవాలి. వికలాంగులకి పెన్షన్ పెంచుతా అన్నారు, 2,000 పెంచాలి, ఇప్పటివరకు పెంచలేదు. అంటే 44,000 బాకీ పడ్డారు. అట్లే వృద్ధులకు కూడా కేసీఆర్ గారు 2,000 ఇస్తే మీరు 4,000 ఇస్తామని చెప్పారు. అంటే 2,000 పెంచాలి. 22 నెలలకి 44,000 రూపాయలు వాళ్ళు ఇప్పుడు బాకీ పడుతున్నారు. ఇట్లా ఇది చూపించి అప్పుడు గ్యారంటీ కార్డు ఇచ్చి ఓటు అడిగిరు వాళ్ళు. ఇప్పుడు మీరు బాకీ కార్డు చూపించి ఓటు ఎందుకు వేయాలి మీకు అని అడగాలి. ఇది మేము ఇట్లా ప్రతి ఇంటికి ఇస్తున్నాం. దయచేసి వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి. మన వాయిస్ రేజ్ చేస్తేనే మనకి వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చే అవకాశం ఉంటుంది.